వచ్చేవాళ్ళు కదా. అతనైతే చాలా క్లియర్, ఆన్లైన్ ప్యాకాట్ కూడా నిషేధించాడు జగన్. అక్కడ కేసీఆర్ కూడా నిషేధించాడు. అప్పుడు ఆన్లైన్ ప్యాకాట ఆ అడ్వర్టైజ్మెంట్లకి ఇచ్చారనే కదా వీళ్ళందరినీ పిలిచి విచారించింది, సినిమా యాక్టర్ని వీళ్ళందరినీ కూడా. మీరు ఎట్లా ప్రచారాలు చేస్తారని ఆన్లైన్ జూదం అన్నటువంటి తప్పు అన్నారు కదా. ఆన్లైన్లోనే తప్పు అయినప్పుడు ఆఫ్లైన్లో అమ్ముకోవచ్చా? ఇప్పుడు కేరళలో ఉంది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ కూలీల దగ్గరే దోచుకుంటది లాటరీల ద్వారా. మహారాష్ట్రలో కూడా ఉంది సార్. లాటరీలో 3,000 కోట్ల రూపాయల ఆదాయం అంటే ఎందుకు వస్తుంది? దాంట్లో 3 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు ప్రైజులు ఇస్తారు. ఇచ్చి 23 ఏది మిగతాదంతా తినేయడమే. ప్రభుత్వానికి 3 వంతులు, 1 వంతు వాళ్ళకి. నష్టపోయేదేవుడు? ఇప్పుడు 1 కోటి లాటరీ టికెట్లు అమ్మారనుకోండి, 1 కోటి రూపాయలు వస్తాయి. వీడిచ్చే ప్రైజులు 10 లక్షలు, 90 లక్షలు మిగిలినట్టే. అంటే 90% ఇన్కమ్ అది. లేదా పోనీ 20 లక్షలు ఇచ్చాడు అనుకుందాం, 20 లక్షలు లాసే కదా ప్రజలకి. అయితే రూపాయిగా ప్రజలకు పోయేది, వస్తే 10 లక్షలు కదా అని చెప్తారు రేపు పొద్దున. అది చేస్తే అంతకంటే దారుణం లేదు. ఇక అదే చేయదలుచుకుంటే ఇక ఓ పని చేయండి. ఎట్లాగూ మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోయి బతుకుతున్నారు, చెన్నైకి ఇటుకి పోయి బతుకుతున్నారు కదా. అట్లాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భూములన్నీ సోలార్ పవర్ ప్లాంట్లకేను అట్లాగే అద్దెలకి ఇచ్చుకుని బ్రతికేస్తున్నాం కదా. ఇక రేపు పొద్దున ఇయే కదా. ఇప్పుడు ఎట్లాగూ లెక్కరు